ప్రభాస్ ఫ్యాన్స్ అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి ఈ సినిమాను కామెడీ హారర్ జానర్లో తెరకెక్కించారు. డిసెంబర్ 5న తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందని వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ సంక్రాంతికి ఫిక్స్ అయిందంటూ ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా స్పందించారు. అందరూ కోరుకున్నప్పుడే రాజాసాబ్ వస్తుందని అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేశారని, కానీ దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వప్రసాద్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అయితే డిసెంబర్ 5న రిలీజ్ అంటే నవంబర్ ఆఖరి వారంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వాల్సి ఉంటుంది. దీంతో మేకర్స్ కూడా పురాణాలోచనలో పడ్డారట. ఆలోగా పనులు కంప్లీట్ చేయడం కష్టమేనని అనుకుంటున్నారట. అలాగే సంక్రాంతి అడ్వాంటేజెస్ వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ వార్తలు వేళ మరికొత్త డేట్ ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ 5 నుంచి రాజాసాబ్ 2026 జనవరి 9కి షిఫ్ట్ అయిందని తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను పూర్వీ పిక్చర్ 20 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలా రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ బయటకు లీక్ అయింది. దీంతో రాజాసాబ్ సంక్రాంతి బరిలో నిలుస్తుందని తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఊహించని మలుపులు తిరిగింది. నిర్మాతల మధ్య జరిగిన నిధుల వివాదంతో సినిమా విడుదలపై అనిశ్చిత నెలకొంది. రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్న ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2023లో ఐవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. 218 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సంస్థ లాభాల్లో వాటా క్రెడిట్ లైన్ పైన అంగీకారం పొందింది. అయితే ఐవీవై ఎంటర్టైన్మెంట్ ఆరోపించిన ప్రకారం సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నారని, ప్రొడక్షన్ అప్డేట్స్ చెప్పడం లేదని, నిధుల వినియోగంపై పూర్తి వివరాలు అందించలేదని పేర్కొంది. అంతేకాకుండా అనేకసార్లు రిలీజ్ వాయిదా వేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ 218 కోట్లు పెట్టుబడిపై 18% వడ్డీతో సహా తమకు రికవరీ ఇవ్వాలంటూ సినిమా విడుదలను ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఐవీఏ ఎంటర్టైన్మెంట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ కుచిబొట్ల, డెక్కన్ డ్రీమ్స్ యానిమేషన్, ప్రసాద్ ఎక్స్ట్రీమ్ డిజిటల్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్, యూవీఎఫ్తో మూవీస్ వారు ఏ పనినైనా తమ అనుమతి లేకుండా చేయకూడదని సూచించింది. దీనిపై స్పందించిన పీపుల్స్ మీడియా సంస్థ రాజాసాబ్ చిత్రం నాన్ థియేట్రికల్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఆ కారణం వల్లనే సినిమా వాయిదా పడింది. అయితే కావాలని తమ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఐవీపై కోర్టును ఆశ్రయించింది. మొత్తానికి ఈ వివాదంలో రాజాసాబ్ చిత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తుండగా కథానాయకులుగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా సంగీతాన్ని తమన్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్కి మంచి స్పందన వచ్చింది. ఓటీటీ రైట్ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.